ఫిరాయింపులపై స్పీకర్ విచారణ కొనసాగుతోంది. అయితే ఇవాల్టి విచారణకు ఎమ్మెల్యేలు హాజరు కాలేనట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల తరపున అడ్వకేట్లు హాజరయ్యారు. స్పీకర్ సమక్షంలో క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసుని త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్న స్పీకర్ లిఖిత పూర్వకంగా నివేదికలివ్వాలని ఇరు వర్గాలకి సూచించారు. ఇరుపక్షాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేయనున్నారు స్పీకర్. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఎస్ ధనలక్ష్మి, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు ఫైనల్ హియరింగ్ ఈ రోజు జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం 10 మంది ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పటికే 8 మంది కంప్లీట్ అయింది కాబట్టి ఫైనల్గా మిగిలిన 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫైనల్ హియరింగ్ ఈ రోజు జరుగుతుంది. ఒకరు కడియం శ్రీహరి కేసు అయితే మరొకటి దానా నాగేందర్ కేసు. ఈ 2 కేసులు కూడా చాలా కాలం నుంచి పెండింగ్ పడుతూ వస్తున్న సందర్భం ఉంది కాబట్టి ఈరోజు ఫైనల్ హియరింగ్ చేయాలని చెప్పేసి స్పీకర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి కూడా ఇరుపక్షాలకు కూడా బులెటిన్ రిలీజ్ చేసిన నేపథ్యంలో కాసేపటి క్రితం మధ్యాహ్నం 2:30 గంటలకు ఇరుపక్షాల అంటే 2 కేసులకు సంబంధించి ఎమ్మెల్యేలకు కడియం శ్రీహరి కేసు, అదేవిధంగా దానా నాగేందర్ కేసులకు సంబంధించిన అడ్వకేట్లు అటెండ్ కావడం జరిగింది. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ముఖాముఖి క్రాస్ ఎగ్జామినేషన్ కాబట్టి ఓన్లీ అడ్వకేట్లు కూడా అటెండ్ కావడానికి ప్రొవిజన్ వీలుంది కాబట్టి ఇరుపక్షాల తరఫున అడ్వకేట్లు మాత్రమే అటెండ్ అయ్యారు. అయితే ఒకవైపు కేసు వేసిన కడియం శ్రీహరి పైన కేసు వేసిన వివేకానంద తరఫున అడ్వకేట్లు, అదేవిధంగా కడియం శ్రీహరి తరఫున కూడా అడ్వకేట్లు వీరిద్దరు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా వారు అటెండ్ కావడం జరిగింది. అది మరోవైపు దానా నాగేందర్కి సంబంధించి దానా నాగేందర్ పైన కేసు వేసిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వారి తరఫున అడ్వకేట్లు, అదేవిధంగా దానా నాగేందర్ తరఫున కూడా అడ్వకేట్లు అటెండ్ కావడం జరిగింది. ఇదంతా కూడా స్పీకర్ సమక్షంలోనే క్రాస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన విచారణ జరుగుతుంది. ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు వినిపిస్తున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన వాదనలు కూడా ముగిసే అవకాశం ఉంటుంది. ఇంకా అదనపు సమాచారం ఇంకేమైనా ఇవ్వదలుచుకున్నట్లయితే కనుక దాన్ని అఫిడవిట్ రూపంలో మరింత అదనపు సమాచారాన్ని కూడా ఇవ్వచ్చు అని కూడా చెప్పేసి స్పీకర్ ఇప్పటికే చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా కూడా దీనికి సంబంధించి ఫిరాయింపులకు పాల్పడినట్లుగా దాన్ని రుజువు చేస్తూ బీఆర్ఎస్ సంబంధించిన అడ్వకేట్లు అఫిడవిట్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా దీనికి సంబంధించి ఫిరాయింపులకు పాల్పడలేదంటూ నిరూపించేందుకు దానా నాగేందర్ కానీ కడియం శ్రీహరి తరఫున వారు కూడా అదనపు సమాచారం ఇట్లా ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు అయితే ఇంకా స్టిల్ కంటిన్యూ అయితే కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ వాదనలు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు ఇంకా అదనపు సమాచారం ఇవ్వాలనుకుంటే ఇచ్చినట్లయితే కనుక దీన్ని పూర్తి స్థాయిలో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత దీన్ని తీర్పును రిజర్వ్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం సంబంధించి ఇరుపక్షాలు చెప్పే వాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత స్పీకర్ ఫైనల్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతాప్, ఈ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా హాజరు కాలేదు. ఓన్లీ అడ్వకేట్స్ మాత్రమే వారి తరపున హాజరైన నేపథ్యంలో ఈ రోజుతో అసలు ఈ అంశం క్లోజ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవాలి? ఎస్, దీనికి ఖచ్చితంగా వాస్తవానికి ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ప్రకారంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మొదటగా క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా ఎవరైతే కేసు వేశారో కేసు వేసిన వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే కడియం శ్రీహరి కేసుని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే కడియం శ్రీహరి తరఫున కేపీ వివేకానందర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఆ తర్వాత కేపీ వివేకానంద తరఫున అడ్వకేట్లు కడియం శ్రీహరి క్రాస్ ఎగ్జామినేషన్. ఈ ప్రాసెస్ అంతా మొదట్లో ముగిసిన తర్వాత నెక్స్ట్ ముఖాముఖి ఎగ్జామినేషన్, ముఖాముఖిగా ఒకరికొకరు ఎదురుబదురుగా దీనికి సంబంధించి వాదనలు వినిపించుకునేటప్పుడు మాత్రం ఆ అభ్యర్థులు ఎవరైతే వారు ఉంటున్నారో ఎమ్మెల్యేలు ఉంటారో వారు లేకపోయినా అడ్వకేట్స్ వాదనలు వినిపించుకోవడానికి అవకాశం ప్రొవిజన్స్ ఉంది కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు ఈరోజు ఇరుపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అటెండ్ కాలేదు. దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా స్పీకర్ కార్యాలయం చెప్తున్నారు. ఇరుపక్షాలకు సంబంధించిన దీనికి సంబంధించిన కేసుకు సంబంధించిన ఆధారాలు కానీ దానికి సంబంధించిన వాదనలు వినిపిస్తే సరిపోతుంది కాబట్టి వారి తరపున అడ్వకేట్లు అటెండ్ అయ్యారు. దానికి సంబంధించి కూడా మధ్యాహ్నం 2:30 గంటల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించిన వాదనలు అయితే కొనసాగుతున్నాయి. మరి కోసేపట్లో ముగిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కడియం శ్రీహరి కేసుకు సంబంధించి అడ్వకేట్లు కానీ అదేవిధంగా కేపీ వివేకానంద తరఫున అడ్వకేట్లు దీనికి సంబంధించిన కేసు ఇంకా నడుస్తుంది. ఈ తర్వాత దానా నాగేందర్కి సంబంధించిన కేసు కూడా మళ్ళీ ఒకసారి హియరింగ్ జరిగే అవకాశం ఉంది. దానా నాగేందర్ తరఫున అడ్వకేట్లు కానీ అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరఫున అడ్వకేట్లు వారి వాదనలు వినిపించిన తర్వాత ఇరుపక్షాల వాదనలన్నింటి కూడా విన్న తర్వాత స్పీకర్ వీటన్నిటిని రిజర్వ్ చేసి అన్ని ఇరుపక్షాల వాదనలను మరోసారి కూడా చూసుకున్న తర్వాత తీర్పు వెల్లడించే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.